అందరికీ నమస్కారాలు. నా పేరు వి శ్రీనివాసులు, రేణుకా నగర్, పునేపల్లి క్రాస్, పెనుమూరు మండలం, చిత్తూరు డిస్టిక్. ఈ దినము అనగా 27/11/2025 నాకు జరిగిన అరాచకం, అన్యాయం, అక్రమాలపై మా ఇంటి భూ కబ్జా గురించి చిత్తూరు జిల్లా కోర్ట్ 3rd అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ గారికి ఈ దినమనగా 27/11/2025 నాడు 2021లో 9/7/2021 సంవత్సరంలో బి మనోజ్ గారు నా యొక్క ఇంటిని పగలగొట్టి నా ఇంటి బ్యాక్ సైడ్ ల్యాండ్ మురకమట్టు గ్రామానికి చెందిన వినాయకం గారు, వారి కుమారులు పైని కార్తీక్ అలియాస్ చందన్, వాళ్ళ బంధుమిత్రుడు కేజీబీ శివకుమార్, దొడ్డిపల్లి గ్రామవాసులు నాపై దౌర్జన్యాలు చేసి అక్రమంగా నా ఇంటిని 5/4/2021లో పడగొట్టేశారు. వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్, తర్వాత మళ్ళీ నేను అదే ప్లేస్లో ఇల్లు కట్టుకున్న సందర్భంలో 8/7/2021 మళ్ళీ తిరిగి దాంట్లో లంచానికి పాల్పడిన కొందరు చిత్తూరు తాలూకా పోలీస్ స్టేషన్ రైటర్ రెడ్డప్ప గారు, ఏఎస్ఐ గారు కె రవిచంద్రన్ గారు, రక్షక వెహికల్ డ్రైవర్ లక్ష్మీకాంత్ గారు మరియు కొందరు పోలీసులు కలిసి లంచానికి పాల్పడి ఈ భూ కబ్జాకు సహాయపడిన వారు. అలాగే చిత్తూరు తహసీల్దార్ ఎంఆర్ఓ గారు ఒక ఉన్నత స్థాయిలో ఉండి పేదవాళ్ళకి మంచి చేసిన పదవిలో ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు కూడా లంచానికి పాల్పడి, మురకంపట్టు విఆర్ఓ చంద్రబాబు నాయుడు గారు లంచానికి పాల్పడి, విఆర్ఏ భూపతి గారు లంచానికి పాల్పడి, దీంట్లో ముఖ్య పాత్ర వహించినటువంటి చిత్తూరు ఎంఆర్ఓ సుబ్రహ్మణ్యం రెడ్డి గారు నాకు ఆ ఇల్లును 8వ తేదీ 7వ నెల 2021 మళ్ళీ కట్టుకున్న ఇంటిని రెండవసారి పడగొట్టేసి ఆ ఇంటిని మా ఇంటి వెనక ఉన్న వినాయకం గారికి భూ కబ్జా చేసి ఇచ్చినట్టు ఉన్నటువంటి వాస్తవాలు, ఫొటోసు, వాటికి సంబంధించిన వీడియోస్ పెన్డ్రైవ్ ద్వారా కోర్టు వారికి ఈ దినము అనగా 27/11/2025 నాడు సమర్పిస్తున్నాను. అలాగే అప్పుడు 2021 ఏప్రిల్ 5వ తేదీ ఇంటిని దౌర్జన్యంగా కూల్చివేసిన సమయంలో నా యొక్క మూగజీవినైనటువంటి నా యొక్క ఆవు గాయపడి అనారోగ్యం గురి చనిపోయినటువంటి ఫొటోస్ కూడా ఇందులో జతపరచడం అయినది. అలాగే మళ్ళీ నేను నా ఇంటిని 5/4/2021 పడగొట్టిన స్థలంలో ఎవరైతే పడగొట్టారో వాళ్ళపైన పెనుమూరు పోలీస్ స్టేషన్లో FIR 50/2021 5/4/2021లో కంప్లీట్ కేసు నమోదు చేసి FIR నెంబర్ 50/2021 అనే FIR ఫైల్ చేసి కేసు పెట్టడం జరిగింది. తరువాత నా ఇంటిని కూల్చిన పునేపల్లి క్రాస్ రేణుకా నగర్ వద్ద తిరిగి నేను నా గృహాన్ని పునర్నిర్మించుకునే టైంలో అనేక రకాలుగా వినాయకం గారు, వారి కుమారులు, దొడ్డిపల్లి గ్రామవాసులు శివకుమార్ గారు, కేజీబీ శివకుమార్ గారు, వారి అనుచరులు కలిసి నన్ను అనేక సార్లు చిత్రహింసలు చేసి నన్ను కొట్టి నా యొక్క మోటార్ వాహనాన్ని విరిచేసి అరాచకాలు సృష్టించి నాకు మానసికంగా చిత్రహింసలు పెట్టినటువంటి వాటికి సంబంధించిన ఫొటోసు, వీడియోసు ఈ ఫైల్లో ఇవ్వడం జరుగుతుంది. ఈ దినం అనగా 27/11/2025 మనోజ్ గారు అప్పటి 8వ తేదీ 7వ నెల 2021 బి మనోజ్ గారు జేసీపీ సహాయంతో కొందరు తాలూకా పోలీస్ స్టేషన్ పోలీసులతో చిత్తూరు ఎంఆర్ఓ గారు మరియు చిత్తూరు రూరల్ తాలూకా ఎంఆర్ఓ గారు మరియు మురకంపట్టు గ్రామానికి చెందిన మురకంపట్టు గ్రామానికి విఆర్ఓ గారుగా సుబ్రహ్మణ్యం నాయుడు గారు, విఆర్ఐ భూపతి గారు మరియు కొందరు రౌడీ ముఠా నాయకులు కలిసి మా ఇంటిని పడగొట్టినప్పుడు వాడినటువంటి జేసీపీ చిత్తూరు కొంగారెడ్డిపల్లి గ్రామానికి చెందినటువంటి బి మనోజ్ గారు జేసీపీతో పడగొట్టడం జరిగింది. తరువాత వారిపై నేను కేసులు పెట్టడంతో
తిరిగి కౌంటర్ కేసుగా ఒక నకిలీ కేసును సృష్టించి ప్రభుత్వ అధికారులు అందరూ కలిసి ఒక నకిలీ కేసును సృష్టించి నాపై A1 ముద్దాయిగా చిత్రీకరించారు. తర్వాత మా కుటుంబ సభ్యుల్ని కూడా ఇందులో చేర్చారు. మా అమ్మగారిని, మా కుటుంబ సభ్యులను చేర్చి మొత్తం 4 మీదుగా కేసు వేయడం, ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది. ఎఫ్ఐఆర్ నెంబర్ 122/2022 సెక్షన్స్ 341, 427, 506 అనే సెక్షన్స్ పెట్టి అకిష్గా A1గా నన్ను, A2గా మా అమ్మగారిని మరియు మా కుటుంబ సభ్యుల్ని ఇందులో చేర్చారు. రిజిస్టర్ నెంబర్ 1741/2022. ఫస్ట్ హియరింగ్ 12/12/2022. థర్డ్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి గారు ఈ కేసుని ఈ సంవత్సరం అనగా 1/12/2025 నాటికి జడ్జిమెంటు డేటుగా గుర్తించారు. ఈ కేసులో మా లాయరు సహకరించడం లేనందువల్ల నా కేసును నేనే వాదించుకోవడం జరుగుతుంది. ఇందులో మా లాయర్ గారు క్రాస్ ఎగ్జామినేషన్ LW1 B మనోజ్ గారిని, అలాగే మనోజ్ గారు JCP రిజిస్టర్ నెంబర్ AP03 AL 954743. మనోజ్ గారి JCP రిజిస్టర్ నెంబర్ AP03 AL 9543 అనే JCP డ్రైవర్ గిరిబాబు గారిని మా యొక్క లాయర్ గారు క్రాస్ ఎగ్జామినేషన్ చేయడం జరిగింది. తర్వాత కొన్ని ఒత్తిడి వల్ల మా లాయర్ గారు కేసు నుంచి తప్పుకోవడంతో జడ్జమ్మ గారు, థర్డ్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జమ్మ గారు నా కేసు నేనే వాదించుకోవడానికి అనుమతి ఇచ్చారు. నేను LW5 సుబ్బలక్ష్మి గారు VRO గారు, యాదమూరి మండలం, ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యక్తి కాదు. ఆవిడ గారిని 41 నోటీసులో మేము తప్పొప్పుకున్నట్టు ఒక పోలీసు వారు ఒక ధృవీకరణ పత్రం, నకిలీ పత్రం రెడీ చేసి కోర్టు వారికి సాక్ష్యంగా ఇవ్వడం జరిగింది. వాటికి భాగంగా LW5 సుబ్బలక్ష్మి గారిని నేను క్రాస్ చేయడం జరిగింది. అలాగే ఈ మనోజ్ గారు పెట్టినటువంటి నాపై కేసుని ఎఫ్ఐఆర్ కట్టినటువంటి అప్పటి స్టేషన్ హౌస్ ఇన్స్పెక్టర్గా ASI గారు రవిచంద్రన్ గారు కూడా, నేను కె రవిచంద్ర గారిని కూడా చిత్తూరు తాలూకా పోలీస్ స్టేషన్ LW7 కె రవిచంద్రన్ గారు ASI గారిని కూడా నేను క్రాస్ ఎగ్జామినేషన్ చేయడం జరిగింది. వీళ్ళ 4తోనే ఈ కేసును ముగించి కేసు జడ్జిమెంట్గా 1/12/2020 నాటికి వాయిదా వేశారు. వాటికి సంబంధించి 27/11/2025 నాడు వీటికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఎలాంటి రోడ్డు విస్తరణ జరగలేదు. నా ఇంటిని భూ కబ్జా చేసి నా ఇంటి వెనకలో ఉన్న మురకంపూడి గ్రామవాసులు వినాయకం గారికి భూ కబ్జా చేసి ఇచ్చారు. వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇందులో ఉన్నాయని ఫోటోల ద్వారా మరియు కొన్ని వీడియోస్ పెన్డ్రైవ్ ద్వారా కోర్టు వారికి ఇవ్వడం జరుగుతుంది. అందరికీ నమస్కారాలు. దీనిపై ఈ విషయం తెలుపబడినపై కోర్టు వారు తగు చర్యలు జరిపి చట్టపరమైన చర్యలు తీసుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ 27/11/2025 నాడు నేను ఈరోజు అనగా కోర్టు వారికి చిత్తూరు థర్డ్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి గారికి సమర్పిస్తున్నాను. జై హింద్.